హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన సామాజిక జీవితంలో వ్యంగ్యం అనేది ఓ స్ఫూర్తిదాయకమైన ఉపకరణం. వాక్ స్వాతంత్రానికి ప్రతీకగా నిలిచే ఒక ప్రజాస్వామిక హక్కు. ఇది ప్రభుత్వాలు పాలకుల తీరును విమర్శించడానికి ప్రజలకు అవకాశం కల్పించే శక్తివంతమైన సాధనం. ప్రత్యేకించి మన కళా సాహిత్య ప్రక్రియల్లో ఓ అద్భుతమైన వ్యక్తీకరణ. అందుకే అనాదిగా జనసామాన్యంలో వ్యంగ్యానికి ఎనలేని ఆదరణ. కానీ వర్తమానంలో మన రాజకీయ నాయకులు వ్యంగ్యాన్ని తట్టుకోలేకపోతున్నారు అన్నది వాస్తవం. అందుకే కునాల్ కామ్రాపై అసహనంతో బుసలు కొడుతున్నారు. ఈ దేశంలో భిన్నాభిప్రాయాలపై అణచివేతకు ఇదో తాజా ఉదాహరణ. కునాల్ కామ్రా తనదైన శైలితో సమకాలీన రాజకీయాలను విమర్శించే ప్రఖ్యాత స్టాండప్ కమెడియన్. ముంబైలోని హ్యాబిటెట్ కామెడీ క్లబ్ లో ఇటీవల జరిగిన ఒక ప్రదర్శనలో ఈ స్టాండప్ కమెడియన్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన షిండేపై గద్దార్ అంటే ద్రోహి అన్న పదాన్ని ఉపయోగించి 2022లో జరిగిన రాజకీయ పరిణామాలపై సెటైర్ వేశారు. ఇది తీవ్రమైన వివాదానికి, ఏలిన వారి అసహనానికి దారితీయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కామ్రా వ్యాఖ్యలు ప్రధానంగా ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన విభజనను ప్రస్తావించాయి. 2022లో షిండే శివసేనను చీల్చి బీజేపీతో జతకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజకీయ పరిణామాన్ని వివరిస్తూ కామ్రా చేసిన కామెడీ సెటైర్ షిండే అనుచరులకు ఆగ్రహానికి కారణమైంది. అరాచకం మొదలైంది. ప్రదర్శన వేదికైన హ్యాబిటాట్ క్లబ్ పై దాడులకు పూనుకున్నారు. కామ్రాపై తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. కామ్రా వ్యాఖ్యలు వారికి అభ్యంతరకరమైతే ఖండించవచ్చు, నిరసన తెలపవచ్చు, తిరిగి విమర్శలు చేయవచ్చు. ఆ వ్యాఖ్యలను ఓ రాజకీయ అభిప్రాయంగానే చూడాలి కానీ ఇలా విధ్వంసాలకు దిగజారటం సమంజసమా? కేవలం వ్యాఖ్యలకే భయపడి ఓ కామెడీ క్లబ్ పై దాడికి పూనుకోవటం, వ్యాపార సంస్థలపై ప్రతీకారానికి పాల్పడటం, ప్రాణహాని బెదిరింపులకు దిగటం ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నించే చర్యలు. వ్యంగ్యం, హాస్యం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన భావ ప్రకటన సాధనాలు. పొలిటికల్ సెటైర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఓ కళాత్మకమైన అభివ్యక్తిలో విడదీయలేని భాగం. ప్రత్యేకించి కామెడీ షోల్లో సర్వసాధారణం. దీనికి రాజకీయ నాయకులేమీ అతీతులు కారు. అయితే ఇందుకు భిన్నంగా భారతదేశంలో మాత్రం ఇది తరచూ రాజకీయ పార్టీల నాయకుల ఆగ్రహానికి గురవుతుంది. ప్రస్తుత సందర్భం దానికి ఓ కొనసాగింపు. షిండే ఆయన అనుచరుల తీరే కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీరు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. కునాల్ కామ్రా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటసలు? ఇది పరోక్షంగా శివసేన అనుచరుల హింసాత్మక చర్యలను సమర్థించడమే కాదా? ఇది చాలదన్నట్టుగా ఒకవైపు ముంబై పోలీసులు భారతీయ న్యాయ సంహిత ప్రకారం సామాజిక విభేదాలను రెచ్చగొట్టడం, ప్రజా గందరగోళం కలిగించడం, పరువు నష్టం వంటి అభియోగాలపై కామ్రాపై కేసులు నమోదు చేశారు. మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హ్యాబిటేట్ వద్ద అక్రమ నిర్మాణాలను హఠాత్తుగా గుర్తించి వాటిని కూల్చివేశారు. ఓ స్టాండప్ కమెడియన్ పై ఇంతటి రాజకీయ ఒత్తిడి పెంచడం, ఒక హాస్య నటుడిని ఇన్ని రాజకీయ సవాళ్లకు గురి చేయటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? పెచ్చరిల్లుతున్న అసహనాన్నే కదా, అభిప్రాయాలపై అణచివేతనే కదా. ఈ వివాదంపై మీడియా సంస్థల మౌనం సైతం మీడియా స్వేచ్ఛపై ఉన్న ఒత్తిళ్లను బహిరంగంగానే ఎత్తి చూపిస్తోంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు అత్యంత విలువైనవి. విమర్శను అణచివేయ చూడటం, భౌతిక దాడులకు తెగబడటం ఆ విలువలకు వ్యతిరేకమైనవి. ఒక నాయకుడిపై సెటైర్ వేసే హక్కు కూడా లేకపోతే ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి స్వేచ్ఛ ఉన్నట్టు? వ్యంగ్యాన్ని కూడా భరించలేని రాజకీయ నాయకులు ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా గౌరవిస్తున్నట్టు? కామ్రా ఘటన కలిగించిన అలజడి నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. కామ్రా ఉదంతం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, అభిప్రాయాలు అణచివేయటం వలన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతా ఉంది. రాజకీయ నాయకులు ప్రజల నుంచి విమర్శలను స్వీకరించలేని స్థితికి చేరుకుంటే అది నియంతృత్వానికి దారితీస్తుంది. కేవలం అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కళాకారులను, రచయితలను, వ్యంగ్యకారులను భయపెట్టడం అంటే అది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు ప్రజల నుండి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ సహనం ఈ దేశంలో కొరవడుతుంది. విమర్శలను స్వీకరించగలిగే సంస్కృతి నశిస్తే భారత రాజకీయాలు అసహనం, అణచివేతలమయం కావడానికి ఎంతో సమయం పట్టదు.